హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు లంగాలకైనా, గాగ్రాలకైనా, స్కూల్ డ్రెస్ స్కర్ట్స్‌కైనా సరే, దేనికైనా సరే మనకి కుట్టాలి అంటే ఆ కుచ్చిళ్ళు ఎలా పెట్టుకోవాలో తెలియాలండి. సో, 3 రకాల కుచ్చిళ్ళైతే ఉన్నాయి. ఇవి ఆల్రెడీ నేను చెప్పాను. బట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది. అది వైట్ కదండీ! కలర్ మీద చెప్పండి. మాకింకా బాగా అర్థమవుతుంది అని అన్నారు. కొంతమందికి అది కరెక్ట్ కనబడలేదని చెప్పి. సో, అందుకని ఈరోజు నేను ఆ వీడియో చెప్తున్నాను. సో, ఆ 3 రకాల కుచ్చిళ్ళు ఎలా పెట్టుకోవాలి? మనకి 3 రకాల కుచ్చిళ్ళంటే ఫస్ట్‌ది నైఫ్ ప్లీట్స్, నెక్స్ట్ ఏంటంటే బాక్స్ ప్లీట్స్, అలాగే ఇన్వర్టెడ్ ప్లీట్స్. ఈ 3 రకాలు ఉన్నాయండి. ఈ 3 రకాలే మనం దేనికైనా కూడా కుడతాము. అవి ఎలా కుట్టాలో ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తున్నాను. అయితే మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. పక్కన బెల్ ఉంటుంది. కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే. ఒక లెహెంగా క్లాత్ తీసుకున్నానండి చూపించడానికి. మనకి ఆ టాప్ టు బాటమ్ మనకి ఇలాగే కనిపిస్తుంది గదా! సో, పై వైపున మార్కింగ్స్ చేసుకోండి. ఏంటంటే టేప్ తీసుకొని 1 ఇంచ్, 1 ఇంచ్‌లో మార్కింగ్ అనేది చేసుకోండి. 1 ఇంచ్ గ్యాప్‌లో ఒక్కొక్క పాయింట్ మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా? మొత్తం లెహెంగా అంతా కూడా మనం మార్కింగ్ ఇలా చేసుకున్న తర్వాత ఓకే. బాక్స్ ప్లీట్స్‌కి నైఫ్ ప్లీట్స్‌కి ఇలా సరిపోతుందండి. బట్ ఇన్వర్టెడ్ ప్లీట్స్‌కి ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి లెహెంగాకి. ఓకేనా? సో, బ్యాక్ సైడ్ మార్కింగ్ చేసుకుందాం. దీనికి కూడా 1 ఇంచ్ విడ్తే మార్కింగ్ అండి. కాకపోతే ఏంటంటే, మనం లైన్స్ అనేవి కింద వరకు డ్రా చేసుకుంటాం అనమాట. బెటర్ స్కేల్ తీసుకోండి. స్కేల్ 1 ఇంచ్ విడ్తే ఉంటుంది. పెద్ద చెక్క స్కేల్ అయితే అది 1.5 ఇంచెస్ ఉంటుంది విడ్త్. సో, ఈ స్కేల్ విడ్త్ అయితే సరిపోతుంది. దీంతో నేను లైన్స్ అనేవి డ్రా చేస్తాను. సో, స్కేల్ మీద మనకి మార్కింగ్ ఉంటుంది కాబట్టి నేను 6 ఇంచెస్ లైన్స్ అనేవి డ్రా చేస్తున్నానండి. ఈ 6 ఇంచెస్ ఏంటి అనేది మీరు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి కుట్టారంటే మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు 6 ఇంచెస్ పెట్టుకోండి, 8 ఇంచెస్ పెట్టుకోండి, లేకపోతే 4 ఇంచెస్ పెట్టుకోండి, 2 ఇంచెస్ పెట్టుకోండి. మీ ఇష్టం అనమాట. మీ ఇష్టాన్ని బట్టి అది ఎలా అయినా సరే మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? సో, అలా లైన్స్ అనేవి ఒకటి మనం 6 ఇంచెస్ డ్రా చేసామంటే మొత్తం అన్నీ కూడా 6 ఇంచెస్ వరకే ఉండాలనమాట లెంత్. సో, అలా చూసుకోండి. ఒకటి మీరు 4 ఇంచెస్ డ్రా చేస్తే మొత్తం అన్నీ 4 ఇంచెస్సే ఉండాలి. అలా చూసుకొని మొత్తం అన్నీ డ్రా చేసేయండి. సో, మొత్తం అన్నీ డ్రా చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడే ఉండాలండి. ఇన్వర్టెడ్ ప్లీట్స్‌కి మనం బ్యాక్ సైడ్ డ్రా చేస్తాం. స్టిచ్చింగ్ కూడా బ్యాక్ సైడే చేస్తాం. బాక్స్ ప్లీట్స్‌కి నైఫ్ ప్లీట్స్‌కి ఇవి సరిపోతాయి. సో, ఇప్పుడు ఇవి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి. ఓకే. ఫస్ట్ మనం మార్కింగ్స్ అనేవి చేసుకున్నాం గదండీ! ఈ మార్కింగ్స్‌ని బట్టి నేను చెప్తాను చూడండి.
1 2 3 ఓకేనా. స్టార్టింగ్ ఎప్పుడు కూడా చిన్నది వదిలేయండి, ఎందుకంటే అది మనకి స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి. మీరు లెహంగాస్ అయినా స్టిచ్ చేయండి, ఏం స్టిచ్ చేసినా సరే స్టార్టింగ్ వదిలేసి 1 ఇంచ్ తర్వాత నుంచి మార్కింగ్ చేసుకోండి. సో ఆ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ పాయింట్ మీద పెట్టండి, ఓకేనా. ఫోల్డింగ్ అలా పెట్టి కుట్టు వేసేయండి. ఓకే, అది ఫోల్డ్ చేస్తున్నామంటే సెకండ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ మనకి ఫోల్డ్లోకి వస్తుంది. ఆ థర్డ్ పాయింట్ని తీసుకొచ్చి ఫస్ట్ మీద పెట్టండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పాయింట్గా తీసుకుని మళ్ళీ థర్డ్ పాయింట్ తీసుకొచ్చి ఈ పాయింట్ మీద పెట్టండి, ఓకేనా. సో అన్నీ కూడా ఒకటే డైరెక్షన్లో అలా 3. ఇప్పుడు ఈ ఫోర్త్ పాయింట్ 1గా అనుకుని మనం 3ని తీసుకొచ్చి 1 మీద పెడుతూ రిపీటెడ్గా అలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి, ఒకటే డైరెక్షన్లో అన్నమాట. డైరెక్షన్ మారకూడదు, ఓకేనా. ఒకటే డైరెక్షన్లో మీరు ఈ కుట్లన్నీ కూడా కుట్టేసేయండి. సో చూడండి, అన్నీ ఒక డైరెక్షన్లో పెడితే మనకు కుచ్చిళ్ళు అనేవి ఇలా వస్తాయి. సో మీరు ఇటు పక్కనైనా పెట్టుకోవచ్చు, అదేంటంటే డైరెక్షన్ మారుతుందనమాట. కానీ ఏదో ఒకటే డైరెక్షన్లో కొట్టండి. సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తాయి అన్నమాట, మారదు. ఫ్రంట్ చూస్తే ఒక డైరెక్షన్లో ఉంటే బ్యాక్ చూస్తే ఇంకో డైరెక్షన్లో ఉంటాయి తప్ప స్టిచ్ అయితే మీకు ఒకలాగే కనిపిస్తుంది. ఎదర కుచ్చిళ్ళు ఎలాగైతే కనిపిస్తుందో వెనకాల అలాగే కనిపిస్తుంది. అలా రాలేదంటే మీరు ఏదో రాంగ్ స్టిచ్ చేసినట్టు అర్థం అనమాట. వీటిని మనం నైఫ్ ప్లీట్స్ అంటామండి. ఇప్పుడు బాక్స్ ప్లీట్స్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి. బాక్స్ ప్లీట్స్ కూడా ఫస్ట్ 3ని తీసుకొచ్చి 1 మీద పెట్టి స్టిచ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సెకండ్ లైన్ ఉంది కదండి. సో మనకి ఏదైతే లైన్ కనిపిస్తుందో అది ఫోర్త్ లైన్ కదా. సో ఫోర్త్ని ఫస్ట్ లైన్గా చూసుకోండి. సెకండ్ లైన్ నుంచి మీరు అలా తీసుకుంటే మళ్ళీ అటుపక్కకి ఫోర్త్ మీదకి వెళ్ళాలన్నమాట. సో ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. మీరు లేపే కుర్చీ ఏదైతే ఉందో అది ఫోర్త్ మీదకి అటుపక్కకి పెట్టి స్టిచ్ చేయండి, ఓకేనా. ఫస్ట్ 3ని తీసుకొచ్చి 1 మీద పెడతాం. అలాగే నెక్స్ట్ ఆ ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ పాయింట్గా అనుకోండి. అనుకున్న తర్వాత సెకండ్ పాయింట్ నుంచి ఆ కుర్చీని లేపి అటుపక్కకి ఫోర్త్ పాయింట్ మీదకి పెట్టండి. అప్పుడు మీకు ఇలా బాక్స్ అనేది వస్తుందన్నమాట. సో అన్నీ కూడా అలాగే పెట్టుకెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ కుర్చీళ్ళు పెట్టేటప్పుడు మీరు పాటించాల్సిన విషయం ఏంటంటే ఒక కుర్చీ మీదకి మనకి పాదం ఎక్కుతుంది అన్నప్పటికి రెండో కుర్చీ రెడీ చేసేసుకోవాలి. దగ్గరికి వచ్చాకైతే మళ్ళీ మనకి గ్యాప్లు వచ్చేస్తే అందంగా ఉండదు. సో ప్రతిదీ కూడా ఒకటి ఇటు ఒకటి అటు పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళండి. ఇది మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా, మనం కరెక్ట్ స్టిచ్ చేసామా రాంగ్ స్టిచ్ చేసామా అనేది ఎలా తెలుస్తుందంటే చూడండి, ఈ కుచ్చిళ్ళు అనేవి మనకి ఇలా బాక్సుల్లా వచ్చినాయి కదా, చూసారు కదా, అలా బాక్స్లో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే వస్తుంది. అయితే ఒక కుర్చీకి మధ్యలో పైన మనం ఏదైతే స్టిచ్ చేసామో అక్కడ గ్యాప్ రాకుండా మీకు పక్క పక్కనే వచ్చినాయి అంటే మీరు కరెక్ట్గా స్టిచ్ చేసుకున్నట్టు అర్థం, ఓకేనా. సో ఫ్రంట్ బ్యాక్ ఒకలాగే ఉంటాయండి, మారో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఇన్వర్టెడ్ ప్లీట్స్ ఎలా కుట్టాలో చూద్దాం.
సో ఇన్వర్టెడ్ ప్లీట్స్కి థర్డ్ లైన్నే ఇలా పట్టుకోండి. పట్టుకుని ఏం చేస్తారంటే మనం లైన్స్ ఇలా డ్రా చేసుకున్నాం కదా, సో అంటే 2 4 లైన్స్ చూడండి, పైనుంచి కిందకి అలాగా కుట్టు వేసుకోవాలి. ఓకే, మనం కుట్టు వేసుకున్నాక ఇలా ఉంటుందండి. ఇప్పుడు కుట్టు ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ లైన్గా తీసుకోండి. అక్కడి నుంచి 2 3 థర్డ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని తీసి మళ్ళీ 2 4 మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇలా పెట్టుకుని క్లాత్ని స్టిచ్ వేసేయాలి. ఆ లైన్ మీద అలా స్టిచ్ వేసేయండి. మనం కుట్టు వేసే లైను నెక్స్ట్ మీరు కుచ్చు పెట్టుకోవటానికి అది మొదటి మార్కింగ్గా మీరు అనుకుని అక్కడి నుంచి థర్డ్ మార్కింగ్ని పైకి లేపి 2 4 లైన్స్ మరి కిందకు వస్తాయి కదా, సో అవి పైనుంచి కిందకి కుట్టు వేసేయండి. కుట్టు వేసేటప్పుడు ఈ క్లాత్ని ఒకసారి తీసి మళ్ళీ అడ్జస్ట్ చేసి పెట్టుకుని వేసుకోండి, లేకపోతే ఒకదాని కిందే మొత్తం క్లాత్ ఉండిపోతుంది అనమాట. అన్నీ కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. సో అవన్నీ కుట్టాక మనకి ఇలా ఉన్నాయండి, బ్యాక్ సైడే కదా కుట్టాం, సో అవి ఇలా ఉన్నాయి. ఇలా ఉన్న వాటిని మీరు ఏం చేస్తారంటే ఈ సెంటర్లో ఫింగర్ పెట్టి దాన్ని అలా ఫ్లాట్ చేయండి. ఫ్లాట్ చేసి సో చూడండి, ఒకదానికొకటి పక్క పక్కనే రావాలి మనకు. అలా ఒక్కొక్కటి పెడుతున్నాను నేను వరుసగా, అన్నీ కూడా టచ్ చేస్తూ రావాలి. టచ్ చేస్తూ వస్తేనే మీరు కరెక్ట్గా స్టిచ్ చేశారని అర్థం. అది కానీ టచ్ చేయకుండా గ్యాప్లు వచ్చినాయి అంటే మీరు రాంగ్ స్టిచ్ చేశారని అర్థం. అలా చూసుకోండి. మొత్తం అన్నీ కూడా అలా ఫ్లాట్గా పెట్టుకుంటూ ఒక కుట్టు వేసేయండి. ఓకే, మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేస్తామండి. సో ఫ్రంట్కి తిప్పితే మనకి ఇలా వస్తుందన్నమాట. ఈ కుచ్చిళ్ళు అనేవి స్కర్ట్స్కి గాగ్రాస్కి ఎక్కువగా పెట్టుకుంటారు. ఈ గ్యాప్స్ ఇలా సమానంగా రావడం కోసం మనం లైన్స్ అనేవి డ్రా చేసుకుంటాం. 3 రకాల కుచ్చిళ్ళు కుట్టే విధానం ఇదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. ఇలాంటివి ఎన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.